నేను మాటిస్తే ప్రాణం తెగ్గోసుకుంటాను తప్ప, పీక తెగ్గోసుకుంటాను తప్ప నేను మాట వెనక్కి తీసుకోను. ముఖ్యంగా అనకాపల్లి రైతాంగానికి శారదా నది తీరం ఉండి ఇక్కడ ముఖ్యంగా 2 మండలాల్లో నీరు రావట్లేదు. దానికి సంబంధించి ఇక్కడ ఏవైతే మన కాలువలు ఉన్నాయి, కాలువల్లో కనీసం గ్రోయిల్ని అంటే అడ్డుకట్ట వేసి పొలాలకి పంపించే ఆ వ్యవస్థని సరిగ్గా మరమ్మతులు చేయట్లేదు. వచ్చిన సంవత్సరంలోనే మొదటి పంటకు వచ్చే లోపే అన్ని మినీ ప్రాజెక్టులకి, కాలువలకి అన్నిటికీ మరమ్మతులు చేసి రైతు కన్నీరుని తుడిపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ముఖ్యంగా బెల్లం రైతులకు సంబంధించి వేర్ హౌస్లు కానీ, మోడర్నైజేషన్ ఆఫ్ ఈ అగ్రి మార్కెట్స్ని కానీ మేము తీసుకుంటాం. అలాగే మన అనకాపల్లి బెల్లానికి ఈ రోజున ఒకప్పుడు తిరుమలకి వెళ్ళేది, తిరుపతి ప్రసాదాలకు వాడేవాళ్ళం. వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ రోజున తిరుపతి కూడా పంపించడం మానేశారు. అక్కడ శ్రీవాణి ట్రస్ట్ మహిమ, లేదంటే వైసీపీ ప్రభుత్వం తాలూకు కాంట్రాక్ట్లో వీళ్ళకి సరైన లంచాలు ఇవ్వట్లేదనో ఈ రోజున మన అనకాపల్లి బెల్లాన్ని తిరుమల స్వామివారికి దూరం చేశారు. జనసేన ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే మన అనకాపల్లి బెల్లాన్ని తిరిగి స్వామివారికి ప్రసాదానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. అనకాపల్లి బెల్లానికి గ్లోబల్ ట్యాగ్ తీసుకొచ్చేలా కృషి చేస్తాం. ముఖ్యంగా ఈ కోడిగుడ్డు మంత్రి సహకార విద్యుత్ సంస్థల్ని అర్థం కాదు. మనకి రూరల్ విద్యుత్ సంస్థల్ని, కోఆపరేటివ్ విద్యుత్ సంస్థల్ని మెయిన్ గ్రిడ్ ఏపీఈపీ డీసీఎల్కి అనుసంధానం చేసేసి ఈ రోజున మెర్జ్ చేశారు. వాళ్ళు దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తారని మెర్జ్ చేయబోతున్న ఆ సంస్థలోకి మనకు స్థానిక కంట్రోల్లో ఉండే విద్యుత్ సంస్థల్ని ఈ ఆర్ఈసీఎస్కి దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కోడిగుడ్డు మంత్రి ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర 5 లక్షల రూపాయలు చొప్పున లంచాలు తీసుకొని అది మెర్జ్ అయిపోతున్న దానికి కలిపేసిన దానికి లంచాలు తీసుకున్నారు. ఇది మేము చెప్తున్నాం. తిరిగి దీన్ని డీమర్జర్ చేయిస్తాం. సహకార విద్యుత్ సంస్థలను తిరిగి రివైవ్ చేస్తాం. సహకార విద్యుత్ సంస్థలను తిరిగి వాళ్ళకి డీమర్జ్ చేసేలాంటి బాధ్యత జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మన ముఖ్యంగా నూకాలమ్మ, దేవీపురం గుడుల్ని క్షేత్రస్థాయిలో మనకి టూరిజం టూర్స్ లాగా, మనకి టూరిజం సర్క్యూట్ లాగా డెవలప్ చేస్తాం. అలాగే బొజ్జనకొండ మనకి హీనయాన, మహాయాన ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ అంతా కూడా అంతర్జాతీయంగా టూరిస్టులు వచ్చేలాగా నిజంగా మనకి ఈ సర్క్యూట్ని డెవలప్ చేస్తే మనకి చాలా ఉపాధి అవకాశాలు వస్తాయి. అలాగే మన శారదా నది తీరం కింద కోడిగుడ్డు కదా అది పురుగు, ఇంత ఇదే విదేశాల్లో ఇలాంటి శారదా నది కానీ ఉండుంటే ఒక గొప్ప క్షేత్రస్థాయి ఒక టూరిజం స్పాట్ అయిపోయేది. టూరిజం వల్ల ఎంత ఉపాధి అవకాశాలు ఉంటాయో, ఎంతమంది ఇన్ఫార్మల్ సెక్టార్స్కి, తోపుడు బండ్ల దగ్గర నుంచి ఇంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కానీ, హోటల్స్ కానీ, చిన్నపాటి సెంటర్స్ కానీ, మార్కెట్స్ కానీ ఎన్ని పెట్టుకోవచ్చు. అందుకని మన శారదా నది తీరాన్ని ఒక గొప్ప టూరిస్ట్ స్పాట్గా చేసి మనందరికీ కూడా కంటికి ఆహ్లాదంగా ఉండి సాయంత్రాలు వెళ్ళేలాగా మనకి టూరిజం డెవలప్ అయ్యేలా, మీ అందరికి ఉపాధి అవకాశాలలాగా వచ్చేలాగా సంపూర్ణంగా మేము కృషి చేస్తాం.